అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆర్డీఓ ఆఫీస్ నందు ఈ నెల 21వ తారీఖున నిర్వహించే శాంతియుత ర్యాలీని నిర్వహించడానికి ముందుగా ఆర్డీఓకి మాజీ ఎమ్మెల్యే గణేష్ వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం భవన నిర్మాణం కార్మికులను పట్టించుకోవడం లేదని అన్నారు। నర్సీపట్నం ఇసుక స్టాక్ పాయింట్లో స్టాక్ ఉన్నప్పటికీ ఆ స్టాక్ను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఉందని అన్నారు। భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ఉందని అన్నారు। ఈ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక ఇస్తారని నమ్మి ఈ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు। ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను చాలా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుల ఎర్రపాత్రుడు, గోల్కొండ జెడ్పీటీసీ గిరి, మల్లంపేట ప్రెసిడెంట్ ఏకశివ, బేతిరెడ్డి విజయ్ మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। ఈరోజు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున। దాని తాలూకు ఉద్దేశం మీ అందరికీ తెలుసు। ఇప్పటికే 3 దఫాలుగా నర్సీపట్నంలో ఇసుక స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకని ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది। అదే మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇసుక ఎక్కడుంటే అక్కడ ఉచితంగా ఇస్తాం, మేము ఉచితంగా పట్టుకెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది। దాంట్లోనే భాగంగా ఈరోజు వేల టన్నులు ఇసుకని నర్సీపట్నం స్టాక్ పాయింట్ గబ్బడి దగ్గర ఉంది। దాన్ని మీ అందరం కూడా గౌరవ ఆర్డీఓ గారిని కూడా ఇప్పటికే కలెక్టర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। నిన్నే ప్రెస్ మీట్ కూడా చెప్పాను। కలెక్టర్ గారు ఒక వారం ఇప్పటికే 20 రోజులు అయింది, ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో కానీ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానం కూడా ఆశ్రయించని చెప్పి నేను చెప్పడం జరిగింది। దాంతోపాటు ఈరోజు ఆర్డీఓ గారు కూడా చెప్పాం, ఏదైతే వేల టన్నులు ఇసుకుందో ఏదైతే భవన నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 5,000 కుటుంబాలు పైగా ఉన్నాయి। వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృతతో ఎన్నికల ముందు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఎన్నికల్లో ఏ విధంగా చెప్పారు ఉచితంగా ఇసుక పట్టుకెళ్ళిపోయి చెప్పే ఉద్దేశంతో సుమారుగా 90% మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టం కట్టారు। కానీ ఈరోజు ఏదైతే అనుకున్నారో అది జరగట్లేదు। కాబట్టి వాళ్ళందరూ కూడా వేలాది మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఉద్దేశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది। మేము ఫైనల్గా ఈరోజు ఆర్డీఓ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఒక 15 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోండి, ఈ లోపే మేము కోర్టు కూడా వెళ్తాం, కోర్టు నుంచి ఈ లోపు రావడం జాప్యం అయినట్లయితే ఒక 15 రోజుల తర్వాత 21వ తారీఖున నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల వాళ్ళందరి తరఫున అండగా ఉండాలనే ఉద్దేశం మీద శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టాలని చెప్పి మనం నిర్ణయం చేసుకుందాం। అది 21వ తారీఖున మేము చేయడానికి సిద్ధంగా ఉందాం। ఈలోపు ప్రభుత్వం వెంటనే స్పందించి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ స్పందించి వెంటనే ఏదైతే ఉచితంగా ఇస్తారో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడ వేసుకుంటే అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు, మీరు ఎడ్ల బండి తీసుకెళ్ళి తోసుగా పట్టుకెళ్ళిపోండి, లేదా ట్రాక్టర్ తీసుకొచ్చి ఉచితంగా పట్టుకెళ్ళని చెప్పారు। అందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు। ఈరోజు నర్సీపట్నం ప్రజలందరూ కూడా దయచేసి ఈ 15 రోజుల్లో ఇవ్వాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం। లేని పక్షంలో 21వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటూ ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమం 21వ తారీఖున చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం। జై జగన్, నమస్తే।